హలో మిస్ కాట్కర్, నేను వచ్చేస్తున్నాను. ఓయ్ మిస్ కాట్కర్, మీకేం కాలేదు కదా? నేను చెప్పింది వింటే చిల్ అవుతారు, ఆ తర్వాత మీరందరూ థ్రిల్ అవుతారు. చప్పట్లు కొట్టండి. అసలు ఏమైంది? ఎందుకింత హడావుడి? ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నారు మీరు? మీరు నా చప్పట్లకేమి సీరియస్ అవ్వకండి. మేమేమి సీరియస్ గా లేము కన్నా సార్. ఏమంటావు తమ్ముడా? ఏమైంది కన్నా సార్? మీరెందుకంత ఎక్సైటెడ్ అవుతున్నారు? గోడలేని మీకు ఓడని చూపిస్తాను, అందుకే ఆనందం. భలే భలే, ఏం చెప్పారు? మాకు ఏది చేత కాదు అంటున్నారా? కాదు కాదు, అలా కాదు. 10 రోజుల క్రితం నాకు ఇదిగో ఈ ఫ్రీ టికెట్ వచ్చింది. లక్కీ డ్రాలో క్రూజ్ టికెట్ వచ్చింది. ఫ్యామిలీ టికెట్. నా ఫ్యామిలీ మీరే కదా. ఏంటి అంటే నా ఉద్దేశం, వీళ్ళందరూ నా పిల్లలు, మీరేమో నా ఆంటీ. లేదు, మీరేమంటున్నారు? నేను చూడ్డానికి మీకు ఆంటీ లాగా కనిపిస్తున్నానా? మేడం, అవి ఫ్రీ టికెట్స్. అవును వైఫ్ బదులు ఆంటీ అనేసారు. అవును. ఏంటి? కాదు కాదు, ఈ ఊర్లో నాకు మీరు తప్పితే ఇంకెవరున్నారు? అదే నేను ఉన్నాను. సరిగ్గా చెప్పారు. అయితే నేను ఒప్పుకున్నానంటే గ్రూస్ లో వెళ్తామన్నమాట. అవును. మీరు ఇక్కడ ఇలాగే నుంచొని అవును అవును అంటే ఎలా? మీరు వెళ్ళండి, నేను బాగా రెడీ అయి వస్తాను. ఇక్కడ నుంచి కారు అక్కడ క్రూజ్ వైపుకి తిప్పుతాను. నన్ను క్షమించినందుకు మీకు థ్యాంక్ యూ చెబుతున్నాను. చప్పట్లు కొట్టండి. సరే పిల్లలు, ఇక మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఇప్పుడు చూడండి, అదర కొడతాను. పైనుంచి దూకితే నీళ్ళలో పడాలి, కాను నాకు నీళ్లు కాదురా, సన్ బాత్ కావాలి. చప్పట్లు కొట్టండి. సూపర్, భలేగా చెప్పారు. దాన్ని కొట్టారేంటి? ఎవరైనా కాపాడండి. జాగ్రత్త చిలుక. మమ్మీ కాపాడండి, ప్లీజ్ మమ్మీ కాపాడండి. మమ్మీ. వావ్, వెల్ డన్ కిట్టి, నువ్వు ఆ పిల్లాడి ప్రాణాల్ని కాపాడావు. అరే బా, ఎక్కడి నుంచో కొత్త బాల్ వచ్చేసింది. అరే దేవుడా, ఇది బాల్ కాదు, బాంబు. తనకేమైంది? పియానో కీసు విరిగిపోయాయి, మేడం బాధపడతారు. గమ్ముందా? పైన చాలా రమ్ముందన్నయ్యా. అరే రమ్ము కాదు, గమ్ము. దాంతో పియానో బటన్స్ అతికించచ్చు, అర్థమైందా? గమ్మా, అది ఒక నిమిషం. తెచ్చేశాను. ఇప్పుడు అతికిస్తా. ఇప్పుడు మీరందరూ పియానోకి దూరంగా ఉండండి. నమస్తే ఫ్రెండ్స్, నేను పియానో వాయించరా? ఆహా, నేను వాయిస్తానంతే. మీ పర్మిషన్ ఎవరికి కావాలి? నేను ఇప్పుడు వాయిస్తాను, నా బీట్కి మీరు అందరూ కలిసి డాన్స్ చెయ్యండి, ఓకే? నాయన, వీడేంటి ఇలా చేస్తున్నాడు? ఇలా అతుక్కుపోయిందేంట్రా? అది మేము ఇప్పుడే గమ్ పెట్టి అతికించాము. నన్ను చూసి నవ్వుతావా? అయిపోయా. అరే నన్ను వదిలేరా? అరే అరే అరే, అమ్మా అమ్మా అమ్మా. అరే డాంకీ, జోర్దార్ ఎందుకు కొట్టావు? ఎవడైనా ఇంత గమ్మేస్తాడా? కీసు మళ్ళీ ఊడిపోకూడదని అతికించాం. మరి నా కాళ్ళు అతుక్కుపోయిందంటే త్వరగా వచ్చి నన్ను విడిపించండి, రండి. దేవుడా, కీసు మళ్ళీ విరిగిపోయాయి. ఈ పియానో కీస్ చాలా వీక్ గా ఉన్నాయి, ప్రతిసారి ఊడిపోతున్నాయి. ఈసారి ఊడకుండా గట్టిగా అంటిస్తాను. అమ్మయ్యా, పడిపోయాను, ఎవరైనా వచ్చి నన్ను ఎత్తండ్రా. ఉండు, వస్తున్నాం. అసలు నువ్వేమంటున్నావు? మేమేమో చాలా గట్టిగా విసిరాము, నువ్వేమో ఇప్పుడు నీ బాడీలో పాటలన్నీ డాన్స్ ఆడుతున్నాయి అంటున్నావు. ఏదైనా ఒకటి చెప్పు. ఒరే తమ్ముడు, దయచేసి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మీ అందరికి పెద్ద నమస్కారం.
నా పరిస్థితి తలకిందులైంది. నేను నీకు మందులు ఇస్తానులే. నన్ను దయచేసి వదిలేయండి. మీ బాడీ పెరిగిందే కానీ బ్రెయిన్ పెరగలేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఉండనయా? ఇదిగో, దీంతో నీ నొప్పులన్నీ అలా మాయమైపోతాయి. నాకు దెబ్బ తగిలిన చోట నేను ఇదే రాసుకుంటాను. అయ్. ఓ. అయ్, 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 చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. అలాగా అయితే నేను ఇప్పుడే వేడి చేసుకుని తీసుకొస్తాను, ఆగో. డాంకీ నీకు అసలు బుద్ధుందా? ఐస్ ని ఎవరు వేడి చేస్తారు? మరి నన్ను ఏం చేయమంటావా? అరే నువ్వు కాదు, ట్రీట్మెంట్ తో చెయ్యి. అర్థమైందా? ఇది నిజమే స్పైడర్, ఇది కూడా నిజమే. దా ఇదిగో వెళ్ళు. బాబో చలేస్తుంది. నా కళ్ళు కనపడటం లేదు, ఏంటిది ఇలా చేశారు? ఓరి భగవంతుడా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అది లాగుతాను. మళ్ళీ విరిగిపోయాయి. అరే బాబో, మీరందరూ కలిసి నన్ను హాస్పిటల్లో చేయాలని ప్లాన్ వేసుకున్నారా ఏంటి? మళ్ళీ ఫిక్స్ చేసేసా. ఈ రోజు ఎలాగైనా సరే ఇల్లు మొత్తం శుభ్రం చేసేయాలి. బాబాయ్ ఏంటి నా కళ్ళు తిరుగుతున్నాయి? ఏమైంది ఏంటి? దయచేసి ముందు నన్ను ఆపు, నేను ఎగిరిపోతున్నాను. నువ్వు ఎలాగో రోజు ఎగరవు, ఇలాగైనా ఎగరొచ్చు కదా. రే డాంకీ, వీడి నుంచి ఎవరైనా నన్ను కాపాడండి, వీడు నా పని పట్టేటట్టున్నాడు. నా బుర్ర బద్దలైంది. ఇదేంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రే డాంకీ, త్వరగా దాన్ని ఆపేసేయ్. ఇంట్లో ఉన్న చెత్త అంతా నా పాల్లో పోసావు కదరా. ఇప్పుడు అంత నీ పాల్లో ఏం పడిపోయిందంట? అచ్చ బాబాయ్, నన్ను కొడితే కాలింగ్ బెల్ సౌండ్ వస్తుంది ఏంటి తమ్ముడు? రే డాంకీ, అది డోర్ బెల్లు, త్వరగా వెళ్ళి చూడు. హాయ్ సార్, పియానో వచ్చింది. నాకు వద్దులే. నువ్వు పిలిస్తే రాలేదు, మేడం ఆర్డర్ పెడితే వచ్చాం. డెలివరీ కోసం వచ్చామయ్యా. భలే ఉంది. భలే ఉంది. బాగుంది బాగుంది. ఇది బాగా పనిచేస్తుందయ్యా. మేడం రాగానే చెప్పేసండి. ఈ పియానో చాలా బాగుంది, నేను ఇప్పుడు నొక్కి చూస్తాను. వద్దు, అందరూ దీనికి చాలా దూరంగా ఉండండి. కాస్త వాయించనివ్వు. అరే వద్దు, ఇది పాడైపోతే మేడం బాధపడతారు. అలాంటిదేమి కాదులే, నాకు విసిరేయడం కూడా వచ్చు చూడా. విజిలేయడానికి పియానో వాయించడానికి చాలా తేడా ఉంది, అర్థమైందా? దూరంగా ఉండమని చెప్పాను కదా. చెప్పేది నీకే, దూరంగా ఉండు. అబ్బో, నా కాలు తొక్కేశాడు. నా కాలు అమ్మో, నా కాలు పోయింది బాబోయ్. అని ఏం చేస్తున్నావు నువ్వు? రే హనీ, నువ్వు పక్కకు తప్పుకో. ఓరి భగవంతుడా, వీణ్ణి ఎవరైనా ఆపండి. ఓరి దేవుడా, వీణ్ణి వెనకలాగండి. లాగండి. అది అందరూ చూసారా నేను ఎట్లా వాయిస్తున్నాను? కొంప ముంచావు కదరా. నేనే. ఎలా ఉందేంటి? బాలా, ఇప్పుడు నేను వాయిస్తాను చూడండి. ప్లీజ్ వాయించొద్దు. చెప్పాలంటే పియానోలో ఒక కీ ఊడిపోయింది. నేను వాయించబోయేది దాని కాదు, నేను వాయిస్తాను. నా నిద్రని చెడగొడతారా? ఆగండ్రా, అయిపోయారు మీరు. మీదకి వచ్చేస్తుంది. దయచేసి హనీని వదిలేయి. సరే అయితే వీణ్ణి వదిలేసి నేను పట్టుకోమంటావా ఏంటి? చెప్పా. ఏమిటి అందరూ పియానో మీదే పడుతున్నారే? నాకు ఆకలిగా చాలా ఆకలిగా ఉంది.
మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, బాగా ఆకలేస్తోంది. ఏం చేద్దాం? ఒక్కసారి తీసామా ఇక బతకలేమంతే. కొంచెం నీళ్ళు ఇచ్చినా చాలు. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం బయటికి వెళ్తే ఎలా బ్రతకగలం? ఏం చేస్తున్నావు నువ్వు? ఓహో, తలుపు బయట లాక్ చేసి ఉంది. మనం బయటికి ఎలా వెళ్ళగలుగుతాం? ఐడియా! చిలుక, ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరున్నారు చూడు. ఏం చేస్తున్నావు? సారీ సారీ. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఈ షిప్ లో వాళ్ళు ఇందులో ఏం కలుపుతారో గానీ భలే ఉంది చికెన్. అన్నయ్య, ఇంకా ఎన్నోళ్ళని ఇక్కడే తిరుగుతూ ఉంటాము. నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది. నాకు అమ్మ గుర్తుకొస్తోంది. కాస్త బాధ రాపుకోరా సిన్నోడా, మనం వెళదాంలే. ఏమంటున్నావు అన్నయ్య? ఎమోషనల్లీ కంట్రోల్ చేసుకోవాలా? ఇదే సరైన సమయం. సిద్ధంగా ఉండండి, వాళ్ళ మీద అటాక్ చేద్దాం. త్వరగా అందరూ రండి. అట్టా చూడు సిన్నోడా, అందరూ వచ్చేసారు. ఏయ్, వస్తున్నా, నాగండ్రా. ఈ రోజు ఉంటుంది గోదావరి దబ్బా. మీరందరూ అంటారు అబ్బా. చప్పట్లు కొట్టండి. ఇదిగో, దీన్ని కాచుకో. తవా ఫ్రై తింటావా? అవును, మళ్ళీ ఆ పానిస్తే నేను నీకు తవా ఫ్రై చేసిస్తాను. ఇదిగో తీసుకో. వామ్మో, వచ్చేస్తున్నాడు. ఎలా తప్పించుకోవాలి? ఐడియా. సార్, మీకు నీళ్లు కావాలా? సరే ఇవ్వు. ఇవ్వడానికి ట్యాప్ మీ చేతిలో ఉంది సార్. తీసుకో. థ్యాంక్ యూ. అయిపోయావు. పూర్తి మరణించి దొంగలిస్తే వస్తుంది కోపం. వీళ్ళందరితో గొడవ పడితే నాకు వస్తుంది బలం. చప్పట్లు కొట్టండి. ఈ దొంగలు పట్టేసుకున్నా. మనం గెలిచాం. అరే అరే, నీళ్ళేంటి ఉన్నట్టుండి ఆగిపోయాయి? ప్రెషర్ తక్కువైపోయింది. ఈ షవరు ఎప్పుడో ఇంతే. అరే మేడం, నీళ్లు రావడం లేదు. చాలా వేడిగా ఉంది. భలే భలే, ఆ పాండ్లో నీళ్లు ఎంత బాగున్నాయో. వెంటనే వెళ్ళి స్నానం చెయ్యాలనుంది. అర్థమైందా? వస్తున్నా 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 వస్తున్నా. నేను చేసే వాకింగ్ కి 1 లీటర్ నీళ్లు తాగితే ఫ్రెష్ గా ఉంటుంది. చిలక ఏమైంది? ఓరి దేవుడా, చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయాయి. అంతేకాదు పాండ్లో నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. చాలా వేడిగా ఉంటాయి. మేడం, ఊర్లో ఉన్న నీరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఓహో, బాగా ఉక్కపోస్తుంది. నాకేమనిపిస్తుందంటే మనం రాజస్థాన్ లో ఉన్నామని. ఈ రోజు చాలా వేడిగా ఉంది మేడం.
ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? పద చూద్దాం. ఆ? వెంటనే ఈ గోడను దూకండి. నన్ను లాగు. అది అరే భలే 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 భలే, ఇక్కడ ఇన్ని నీళ్లున్నాయా? చల్లటి నీళ్లు. పదండి, మనం అందరం ఒక్కొక్క బకెట్ నీళ్లు ఇంటికి పట్టుకెళ్దాం. మననిక అడ్డుకునే వాళ్ళే లేరు. ఓరి దేవుడా. అని అని బని ఒక్కసారి మీ వెనకాల చూడండి. అని పరిగెత్తు త్వరగా. తమ్ముడు, నీళ్ళలో ఎలా పరిగెత్తుతావు? ఈత కొడతాం కానీ. నేను అదే చెప్తున్నాను, త్వరగా ఈత కొట్టు. ఏం చేయాలి? సిన్నోడా, ప్యాసింజర్లు ఎవరు కనపడడం లేదేటి? ఎక్కడున్నారు? మ్మ్? మ్మ్? సరే పద, వెళ్ళిపోదాం. మనం లోన్ ఉన్నామని గుర్తుపెట్టలా? వాళ్ళు వెళ్ళిపోయారు, మనల్ని కనిపెట్టలా. చప్పట్లు కొట్టండి. సూపర్ సూపర్. ఆగండి. ఏటా సౌండ్? పద. మీరు అందరూ లోన ఉన్నారని మాకు తెలిసిపోయింది. మరి ఎదుగా డోర్ తీయండి. అది స్టీల్ డోరే, మనమేమి భయపడనక్కర్లేదు. అరే డోర్ ఓపెన్ చేయండి. మేము క్లీన్ చేయడానికి వచ్చాము. డోర్ ఓపెన్ చేస్తే క్లీన్ చేస్తాం. మేము లోపల దాక్కుంటాం. దయచేసి తలుపు తీయండి. ఏ బన్నీ, వాళ్ళు క్లీనర్స్ అంట. డాంకీ, నీకేమైంది? ఒక్కసారి తీసావంటే అందరం చిక్కుకుంటాం. అరే మేము మీ బంధువులము. దయచేసి తలుపు తీయండి, లేకపోతే ఆ దొంగలు మమ్మల్ని కొట్టేస్తారు. మీకు అసలు మానత్వం లేదా? దయచేసి తలుపు తీయండి. సిన్నోడా, మనం దొంగలం, బిచ్చగాళ్ళం కాదు. ఇప్పుడు చూడు ఎలా తీస్తారో. లోపల ఉన్నవాళ్ళు డోర్ తీయకపోతే ఎలా తీయించాలో నాకు తెలుసు. ఇప్పుడు లాక్ చేస్తా. ఆకలితో ఎలా అలమటించిపోతారో చూద్దాం. వెళ్దాం పదా. బన్నీ, వాళ్ళు నాకంటే పెద్ద మూర్ఖుల్లా ఉన్నారు. వాళ్ళకి తెలియదు అనుకుంటాను, మన రెస్టారెంట్ లోనే ఉన్నాం. ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే. కిచెన్ పై ఫ్లోర్. ఓ గాడ్, పైరట్స్ మనల్ని అటాక్ చేస్తున్నారు. డోంట్ వర్రీ, మా చిలకతో చెప్పిస్తాను. ప్యారెట్స్ మా మీద అటాక్ చేయొద్దని చెప్పిస్తానులే, భయపడకండి. బాబు, ప్యారెట్స్ కాదు, పైరేట్స్. వాళ్ళు సముద్రపు దొంగలు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళి రెస్టారెంట్ తలుపులు లాక్ చేసుకోండి. సెక్యూరిటీ గార్డ్స్ మీకు కాపలాగా ఉంటారు. త్వరగా పదండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి రండి. త్వరగా పరిగెత్తండి. త్వరగా రండి. ఎలా ఉన్నా రేటి నా షిప్ ఓనర్లారా? అయ్యో బాబాయ్, వచ్చేసారు, పరిగెత్తండి. మీరందరూ రెడీగా ఉండండి. అటాక్! దాడి చెయ్యండి. వెళ్ళి సిన్నోడా, వెళ్ళు, అటాక్ చెయ్యి. ఓరి దేవుడు! నడుము
లేదు ఏం చేయొద్దు వదిలిపెట్టండి చిన్నోడా ఓ చెప్పన్నయ్య. మనం ఏమన్నా ఈ షిప్ లో టైం పాస్ చేయడానికి వచ్చామా ఏంటి? అబ్బబ్బే అలా కాదన్నయ్య, మొత్తం దోచుకోవడానికి వచ్చాము. మరి ఇంకెందుకు ఏంటి ఆలస్యం? లోపలికి వెళ్ళి దోచుకుందాం రా. వీళ్ళంతా ఎక్కడ ఉండుంటారు? అందరూ తవ్వండి. పట్టండి పట్టు హైలేసా. పట్టండి పట్టు, హైలేసా. హైలేసా. ఐడియా. యా. థ్యాంక్ యూ సో మచ్ చిలుక. పట్టరా పట్టు హైలెస్సా. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టు. నా వెనకాల రండి, త్వరగా రండి రండి. ఇవి తీసుకోండి, ఇవి తీసుకుని ఇక్కడ స్పీడ్ గా తవ్వండి. అలాగే వాటర్ మాఫియా దగ్గరే వాటర్ దొంగతనమా? నేను పింకీ పక్కానా? మేమేమి దొంగతనం చేయలేదు, ఇవి మా నీళ్లు. అర్థమైందా? ఇవి మీ నీళ్ళైతే నా బాడీ గార్డ్స్ వీటిని దోచుకుంటారేమనుకున్నావో అర్థమైందా? అవునా? ఎవరు దోచుకుంటారో నేను చూస్తాను. ఓ,